ఏ నినాదంతో అయితే అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ తూటాకి బలయ్యాడు, ఆ నినాదం మనందరం కూడా మన గుండెల నిండా ఊపిరి పెట్టుకుని ఒకసారి ఇద్దాం. చనిపోయిన తర్వాత ఆయన నాటిన విప్లవ బీజాలు ఇంకా స్వాతంత్ర పోరాటంలో కానివ్వండి చాలా మంది స్ఫూర్తిదాయక కావడం మన ఏరియాకి చాలా గొప్ప గర్వకారణంగా నేను భావిస్తున్నాను. అల్లూరి సీతారామరాజు అనే పదం ఒక స్ఫూర్తిదాయకం. ఆ మహా మనిషి ఈరోజు ఇంతమంది పెద్దల ముందు తలుచుకోవడం మహా ఆనందంగా ఉంది. అలాంటి కార్యక్రమంలో పాల్గొంచుకోవడం అంటే మన పూర్వజన్మ స్మృతంగా భావిస్తూ సీతారామరాజు గారి పేరుని ఇంకా గ్రామాల్లో కూడా బాగా తీసుకెళ్లాలని చెప్పి విజయవాడలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం చాలా గర్వకారణంగా ఉంది. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, భారతదేశ ప్రజలకి ఒక స్ఫూర్తి, ఒక ప్రేరణ లాంటి వ్యక్తి. ఈ సమరనాదానికి రూపం ఇస్తే, విప్లవ నినాదానికి ఆయువు పోస్తే, మూర్తీభవించిన త్యాగానికి మూర్తిమత్వం వస్తే ఆయనే అల్లూరి సీతారామరాజు. సీతారామరాజు గారిని ప్రపంచ స్థాయికి నిలబెట్టగలిగిన మోడీ గారికి ప్రత్యేకంగా మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. మనస్ఫూర్తిగా నవ్విన వాళ్ళకి హ్యాపీ, నవ్వని వాళ్ళకి బీపీ. మన్యం ప్రజలకి నేనున్నానని చెప్పి భరోసా ఇస్తూ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి ఏకైక శక్తి ఆనాటి అల్లూరి సీతారామరాజు. యువతకి కూడా వీరి లక్షణాలను పురిగిపుచ్చుకొని వారి జీవన సమరంలో ఈ అల్లూరి స్ఫూర్తి ప్రదాతంగా తీసుకొని సేవా కార్యక్రమంలో నిమగ్నం అవ్వాలని కోరుకుంటూ, ఈ రోజున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద ఎవరైనా సరే నిరంకుశంగా వ్యవహరించే పాలకుల మీద కూడా మనం అదే కళం విప్పి పోరాటానికి సమాయత్తం వాళ్ళని కోరుతూ మోడీ గారిని భీమవరం తీసుకొచ్చి 125వ జయంతి ఉత్సవాలు ఘనంగా చేసుకోవడం జరిగింది. గవర్నమెంట్ అఫీషియల్ గా అధికారికంగా చేసే అవకాశం మీకు కలిగిస్తానని నేను చెప్పాను, హామీ ఇవ్వడం జరిగింది. త్రిపుల్ ఆర్ దానిలో ఒక చైతన్యం, ఒక అల్లూరి సీతారామరాజు మాకు కనిపించారు. ఆయన చేసిన పోరాటం రాష్ట్ర స్థితి గతి అంతా మార్చేసింది. అమరావతి రైతుల పోరాటం కానీ, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు కానీ ఆయన ఖండించిన తీరు, రచ్చబండ ద్వారా ఆయన ప్రశ్నించే తీరు ప్రతి మనిషిని చూసేటట్టుగా చేసింది. అల్లూరి సీతారామరాజు యొక్క గొప్పతనాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడో వెస్ట్ గోదావరిలో పుట్టారు, అలాగే నర్సీపట్నంలో ఆయన పోరాటం చేసింది బ్రిటిషర్స్ మీద. ఒక కాజ్ ఉంది దానికి, బ్రిటిషర్స్ ని మన దేశం నుంచి తరిమేయాలని. అంతేగాని ఏదో పాపం గడుపుకోవడానికి ఏదో ప్రయోజనం కోసం చీలా, అలాంటి ప్రయోజనం లేని అటువంటి వీరుణ్ణి తలుచుకుంటూ అదే వెస్ట్ గోదావరిలో ఒక వీరుడు జన్మించాడు, ఆయనే నిమ్మల రామానాయుడు గారు. సత్యకుమార్ గారు నేషనల్ లెవెల్లో మోడీ గారికి, అమిత్ షా గారికి తోడుగా ధర్మవరం నియోజకవర్గం నుంచి ఆయన నెగ్గి ఈరోజు మన రాష్ట్రానికి సేవలు చేసుకునే అద్భుతమైన భాగ్యం మనకు కలిగిందని నేను అనుకుంటున్నాను. జనతా పార్టీ నుంచి మొదటిసారి 2014 ఆయనతో నేను కూడా ప్రయాణం చేయడం జరిగింది. రాష్ట్రంలో అన్ని సమస్యల మీద రాజకీయాలు రాకముందే ఆయన ఏదైతే ప్రత్యేక హోదా అటువంటి కార్యక్రమాల్లో కూడా ఆయన పోరాటం చేస్తూ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత అత్యధికంగా మాట్లాడిన గొప్ప వ్యక్తి. మళ్ళీ అత్యధికంగా మెజార్టీతో 2024 ఎలక్షన్ లో నెగ్గిన విష్ణుకుమార్ రాజు గారికి కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ, మాకు ఒక చిరునవ్వు అంటే బుచ్చుబాబు గారిని చూడాల్సింది. కష్టంలో ఉన్నా, ఏదైనా సమస్య ఉన్నా అంతే చిరునవ్వుతో పరిష్కారం ఇస్తూ, ఈయన్ని పోగొట్టుకున్నామే ఈ ఎలక్షన్ లో అని బాధపడే విధంగా అందరూ కోనసీమ జిల్లా వాళ్ళందరూ బాధపడ్డారంటే అర్థం చేసుకోండి ఆయన యొక్క గొప్పతనం. మిగతా పెద్దలు మాధవ్ గారితోని, రఘువర్మ గారితోని వీళ్ళందరితో కూడా సాన్నిధ్యం ఉంది. ఏ ప్రభుత్వానికి, ఏ పార్టీకి సంబంధం లేకపోయినా ఒక స్ఫూర్తితో, త్యాగంతో రఘువర్మ గారు ఎమ్మెల్సీగా 5 సంవత్సరాలు ఈ రోజు ఇక్కడ మన కార్యక్రమానికి రావటం
మనందరి అదృష్టం. ఈ క్షత్రియ కార్పొరేషన్ కోసం మేము పోరాటం చేసే రోజుల్లో మాకు జనార్దన్ గారు చూపించిన దారి ఈ రోజు మాకు కార్పొరేషన్ రావడానికి చైతన్య రాజు గారు దానికి అధ్యక్షతగా చైర్మన్ గా మొట్టమొదటి ఈడబ్ల్యూఎస్ ఓసీ చైర్మన్ గా ఆయనకి అవకాశం కలిగినందుకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఉద్యమంలో ఆయన చేసిన త్యాగం, అలాగే ఆయన నమ్మిన సాయుధ పోరాటాన్ని నమ్ముకుని ఆయన ప్రాణాలను కూడా అర్పించడం జరిగింది. మనందరం కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నాం. మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో అధికారికంగా అల్లూరి సీతారామరాజు జయంతి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆఫీసుల్లో కూడా జరుపుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ ముఖ్యమంత్రి గారికి, మన ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రత్యేకమైన అభినందనలు మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ, ఈసారి కూడా సుమారు 7 మంది ఎమ్మెల్యేలు మన క్షత్రియులు ఎమ్మెల్యేలుగా వచ్చారు కాబట్టి ఈసారి కేబినెట్ లో అవకాశం కల్పిస్తారని చెప్పి ఆశించారు క్షత్రియులందరూ కూడా. ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన రఘురామరాజు గారికి, అట్లాగే అన్నిట్లోనే కూడా వెన్నుదండిగా ఉంటూ క్షత్రియ సమాజాన్ని గురించి, అట్లాగే ఔన్నత్యాన్ని గురించి, మోరల్ వాల్యూస్ గురించి, హిందూ ధర్మ రక్షణ గురించి పాటుపడుతున్న బుద్ధరాజ్ శివాజీ గారికి, అల్లూరి సీతారామరాజు గారి స్ఫూర్తి అందరూ కూడా గడిచిన 5 సంవత్సరాల్లో మనకి పెంపొందించేటట్టు చూసిన త్రిపుల రఘురామకృష్ణరాజు గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాను. నిమ్మల రామానాయుడు గారు కూడా ప్రతి నెల కూడా వారు నియోజకవర్గంలో క్రిందటి సంవత్సరం అంతా వారు ఈ జయంతి కార్యక్రమము చేపట్టడం జరిగింది. నేను కూడా ఒకసారి పాల్పంచుకోవడం కూడా జరిగింది. సత్యకుమార్ గారు వెళ్లి కేవలము నెల రోజుల్లో ఆ అధర్మాన్ని తొలగించి అక్కడ ధర్మ మార్గంగా పాలించడానికి వెళ్లిన మహోన్నతమైన వ్యక్తి. ముఖ్యంగా మోడీ గారు రావడానికి, అలాగే కిషన్ రెడ్డి గారు రావడానికి హైదరాబాద్ లో ఈ కార్యక్రమం కిషన్ రెడ్డి గారి ద్వారా ఆ రోజు ఆ కార్యక్రమం చేసిన అక్కడ సమితి నాగరాజు గారికి, నాని గారికి, మున్ని గారికి, డాక్టర్ రఘు అంటారు, వారి యొక్క కృషి చాలా ఉంది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఈ కార్యక్రమానికి ఇంత దిగ్విజయంగా చేసే మా నాయకుడు, మా లీడర్ రఘురామరాజు గారిని కూడా కంటిన్యూ చేయాల్సిందిగా కోరుతున్నాం. సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి మహోన్నత వ్యక్తి, యువతకి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి అల్లూరి సీతారామరాజు గారి 120వ జయంతి మహోత్సవానికి ఇక్కడ ఇచ్చేసినటువంటి అత్యంత మహానుభావులకు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. అటువంటి అల్లూరి స్ఫూర్తిని కొనసాగించిన ఉద్దేశంతో గత సంవత్సరం విజయవాడ వేదికగా ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నాయకుడైనటువంటి శ్రీ నారా చంద్రబాబు గారిని ఆహ్వానించి కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడి నుంచి మా క్షత్రియ కార్పొరేషన్ సాధన సమితి తరఫున ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తానికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనం ఆయన చూడకపోయినా 127 సంవత్సరాలు తర్వాత కూడా ఆయన జయంతిని నిర్వహిస్తా ఉన్నాం. రాబోయే 1000 సంవత్సరాలు కూడా భవిష్యత్ తరాలకి ఆయన చేసినటువంటి సేవలు గుర్తుండేటట్టుగా అందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో క్షత్రియ సేవా సంఘం తరఫున కానీ, క్షత్రియ సోదరులు నాకు ఈ నియోజకవర్గంలో చాలా ఆప్తులు. ఈ నియోజకవర్గంలో అందరూ కూడా నాకు దగ్గరికి అప్పువు చేర్చుకొని మరి నన్ను వాళ్ళ సొంత మనిషిలాగా, వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా చూసుకునే మా సోదరులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఆ రోజు మేము క్షత్రియ కార్పొరేషన్ సాధన సమితి ద్వారా 6 మాసాల పాటు తిండి ఆహారాలు మానేసి రేయనక పగలనక రాష్ట్రం మొత్తం తిరిగినాం. తిరిగి అంతిమంగా ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలని చెప్పి అనుకున్నప్పుడు క్షత్రియుల కళ సాకారం అవ్వాలి. ఆ సాకారం అవడానికి మార్గం ఏంటా అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు మన హైదరాబాద్ పాలకులు నరసింహరాజు గారి ద్వారా జనార్దన్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. జనార్దన్ గారు ఆ రోజు ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు తీసుకువెళ్ళి వీళ్ళకి అవసరం ఉంది, వీళ్ళు ఎంతో మంది నిరుపేద క్షత్రియులు ఉన్నారు, వాళ్ళకి మనం కొంత నిధి కేటాయించాలని చెప్పి మా అన్నప్పుడు
ఆయన ఆధ్వర్యంలో ఆయన ద్వారా ఆ రోజు చిత్ర సంక్రాంతి సభలో 50 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. చాలా బడ్జెట్లో కూడా పెట్టడం జరిగింది. తర్వాత ప్రభుత్వం మారిపోయింది, చైర్మన్ వచ్చారు కానీ నిధులు రాలేదు. తర్వాత అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా మా క్షత్రియ కార్పొరేషన్ సాధన సమితికి అండగా ఉంటూ మమ్మల్ని వెన్ను నడిపిస్తున్నటువంటి జనార్దన్ గారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తాం. నమస్కారం. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా మనందరం ఇక్కడ కలుసుకునే ఏర్పాటు చేసినందుకు శివాజీ గారిని, ఒంటెముక్కల రఘురామరాజు గారిని మనస్ఫూర్తిగా ఆ పాలక వర్గాన్ని అభినందిస్తూ ఉన్నాను. వారు ముందు నుంచి కూడా క్షత్రియుల యొక్క అభ్యున్నతికి, వారి అలానే హిందూ మతాన్ని కాపాడటం కోసం ఎనలేని కృషి చేస్తున్నారు. ఈ రోజు కాదు, గత 10 సంవత్సరాల ముందు నుంచి వారు చేసినటువంటి కృషి మరవలేనిది. 10 సంవత్సరాలుగా పనిచేయటం అంటే ఎంత కష్టమో మీరు ఆలోచించండి. మనం ఎంతమంది సమయం వెచ్చించి చేయగలుగుతాము? అందుకు వారిని ఎప్పుడు గుర్తుంచుకుంటాను. ఎప్పుడు కూడా వారు చేసే కార్యక్రమాలకి మా సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తాను. సాయుధ పోరాటం చేసి మరి స్వతంత్ర ఉద్యమంలో ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా బ్రిటిష్ వారి తూటాకి బలైన నిలిచినటువంటి వ్యక్తి సీతారామరాజు గారు. అంత పోరాటం చేశారు. ఎందుకోసం? స్వేచ్ఛ, స్వాతంత్రం, మన యొక్క హక్కుల్ని కాపాడుకోవడానికి. బ్రిటిష్ వాళ్ళు మన సంపద లూటీ చేస్తా ఉంటే, దోచుకొని పోతుంటే దాన్ని కాపాడుకోవటం కోసం అలాంటి పోరాటం చేసినటువంటి రాజుగారు ఆ రోజున ఆ చరిత్ర సినిమా యాక్టర్ హీరో గారు కృష్ణ గారు ఆ సినిమా తీయకపోయి ఉంటే ఇంత పెద్ద ఎత్తున ప్రజల మనసుల్లో నాటుకునేది కాదు. మీరు ఎక్కడున్నా కూడా రాజులు స్నేహశీలి, సౌభ్రాతృత్వమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఊర్లో ఒక్క రాజుగారు ఉన్న ఊరందరి యొక్క మన్నల్ని తనలో నాలుగు లాగుండే వాళ్ళని అభిమానాలు చూరగొనేటటువంటి పరిస్థితి. అందువలన ఎన్నికల్లో కానీ అన్ని విషయాల్లో ఇది కీలకమైనటువంటి పాత్ర. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా క్షత్రియ సోదరులందరూ పెద్ద ఎత్తున ఉద్యమ స్ఫూర్తితో మరి పోరాటం చేసి ఈ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో స్థాపించడం కోసం మీ వంతు కృషి చేశారు. అందుకు చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. మాకు స్ఫూర్తి ఇచ్చినటువంటి అనేక మంది మహనీయుల్లో అల్లూరి సీతారామరాజు గారు కూడా ఒకరు. ఉన్నత వ్యక్తిత్వాన్ని వర్తమాన తరాలకి, భావితరాలకి గుర్తు చేస్తూ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్న రఘు గారికి, శివాజీ గారికి అభినందనలు తెలియజేస్తూనే, ఇటువంటి అసాధారణ వ్యక్తిత్వం అల్లూరి గారి 127వ జయంతి ఉత్సవాల్ని అధికారికంగా జరపాలని నిర్ణయించిన ఎన్డీఏ ప్రభుత్వాధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సహకరించిన జనార్దన్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అల్లూరి గారి జీవిత విశేషాల గురించి, వారి పోరాట పటిమ గురించి చాలా మంది మాట్లాడారు. కానీ మహాత్మా గాంధీ వారి గురించి ఏమన్నారో మనం ఒకసారి వినాలి. నేను సాయుధ పోరాటాన్ని సమర్థించను, కానీ అల్లూరి సీతారామరాజు సాహసం, ఆయన సేవా నిరతి, నిరాడంబరత, సేవా తత్పరత ప్రశంసనీయం. ఆయన తిరుగుబాటుదారుడు కాదు, యువతకు ఆదర్శనీయుడు అన్నాడు ఆయన. ఒక అల్లూరి సీతారామరాజు ఆ చిన్న వయసులో ఏ లక్ష్యం కోసం శ్రమించాడో, ఏ లక్ష్యం కోసం అసూలు బాపాడో ఓసారి గుర్తు చేసుకుంటే 100 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఆ మహనీయుని గురించి జాతి మొత్తం గుర్తు చేసుకుంటుంది. ఎందుకు గుర్తు చేసుకుంటుందో అర్థమవుతుంది. కేడీపేటలో ఉంది. మా కేడీపేటలో ఆయన పద్ధతి అంటే జయంతేమో మన ఇక్కడ పాండంలో ఉంది. పాండంలో ఆయన పుట్టారండి. తండ్రి ఏమో మోగడండి.
ప్రతి చోట ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట అన్ని సభ్యులు బాగా చేస్తారండి. ఈవేళ అన్ని మొత్తం మొగళ్ళు చేస్తున్నారు. అలాగే పద్ధతి మొత్తం కూడా చేస్తారు. రాష్ట్రం కూడా పద్ధతి ఎక్కడో అక్కడ చేస్తున్నామండి. జయంతి ఎక్కడో అక్కడ చేస్తున్నాం. ఈవేళ విజయవాడ స్టేషన్ శివాజీ రాజు గారు అప్పుడు ఆ రోజు సాదా సమితికి ఆ రోజు 2018లో చౌతర్య చైర్మన్ ఉన్నప్పుడు కూడా చౌతర్య చైర్మన్ ఉన్నప్పుడు 25,000 మంది 30,000 మంది వాళ్ళు తీసుకొచ్చారంటే మా అందరూ కలిసి తీసుకొచ్చారు. ముందు ఆ రోజు అందరూ ధన్యవాదాలు చెప్తాం సార్. ముందు అది కాకుండా ఈ కార్యక్రమాలు ప్రతి చోట బాగా చేస్తామండి. ఆయన ఎటువంటి వ్యక్తిగత స్వార్థం లేకుండా అక్కడ ఉన్న గిరిజనులకి వారి పోడు వ్యవసాయం చేయడానికి వీల్లేదు అని చెప్పి కొన్ని చట్టాలను ప్రయోగించినందువల్ల వాళ్ళ హక్కుల కోసం, గిరిజనుల హక్కుల కోసం మరి ఆయన జీవితాన్ని త్యాగం చేసిన ఒక గొప్ప మహానుభావుడు అల్లూరి సీతారామరాజు గారు. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా మరి ఈ క్షత్రియ సమితి అద్భుతంగా భీమవరంలో ఒక గొప్ప సెంటర్ నిర్మించడం జరిగింది. దురదృష్టవశాత్తు అప్పటి రోజులు అనుకోవాలో ఇంకా చండాలు అనుకోవాలో నాకు తెలియదు, కానీ నన్ను ఆ ఫంక్షన్కి రానివ్వకుండా నా నియోజకవర్గంలో నా ఇంటికి 600 మీటర్ల దూరంలో ఉన్న ఆ ఫంక్షన్కి కూడా నేను రాలేకపోయా. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇంత అద్భుతమైన ఈ కార్యక్రమంలో నేను పాలు పంచుకోగలగటం మరి స్వేచ్ఛావాయులు పిలిచినట్టుంది. మరి పవన్ కళ్యాణ్ గారి స్థాయిలో సింహం గడ్డకు తీసుకుంటుంది, ఆయన గడ్డకు తీసుకుంటాడు, సింహం తీసుకోదు, మిగిలిందంతా సేమ్ టు సేమ్ అన్నట్టు ఆ రోజు ఆ 2 సంవత్సరాల ఫైట్లో ఒక సీతారామరాజు గారిని రూదర్ఫర్డ్ చెట్టు కట్టి కాల్చి చంపేయడం జరిగింది. ఆయన చనిపోయాడు, నేను బతికిపోయాను, అంతే, మిగిలిందంతా సేమ్ టు సేమ్. నిజమైన అల్లూరి స్ఫూర్తి మనకుంటే ఏమీ అడుక్కోకూడదు. ఎస్తే ఇచ్చారు లేకపోతే ఉన్నదాడులో ఎవరికి ఇచ్చినా ఒకటే, కానీ ఇస్తారు. పోరాట పటి మీద ఎంత ఉందో అది భావి తరాల వారికి, భవిష్యత్తు తరాల వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఆ 125వ జయంతోత్సవాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున ఆ నియోజకవర్గంలో నిర్వహించుకోవడం, ఆ యొక్క కార్యక్రమంలో వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది పెద్దలు ఆ రోజు ఆ యొక్క 125వ జయంతోత్సవంలో పాల్గొనడం, ముగింపు జయంతోత్సవాలు అత్యంత వైభవంగా మన పోసపాటి అశోక్ గజపతిరాజు గారి యొక్క ముఖ్య అతిథిగా పెద్దలందరూ కూడా పాలకొల్లు నడిబోడిన పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం కూడా జరిగిందని. ఒక హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో, మీ అందరికీ తెలుసు, ఆ రోజు విశాఖపట్నం వెళ్లేటువంటి పరిస్థితి లేకపోయినా ఆ రోజు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి, విజయవాడ నుంచి రాజమండ్రి వచ్చి, రాజమండ్రి నుండి విశాఖపట్నం వెళ్లి వారం రోజుల్లోనే ఆ విశాఖపట్నాన్ని మళ్లీ పూర్వపు స్థితి తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఆ హుదూద్ తుఫాన్ బాధితులకు ఆ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ కింద, ముఖ్యమంత్రి సహాయ నిధి కింద కొంత విరాళాలు కూడా సేకరించి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో నేను ఆ రోజు పాలకుల్లో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 10 గంటల వరకు కూడా శ్రమదానం చేసి ఆ రోజు విరాళాలు సేకరిస్తే ఆ ఒక్క రోజు నాకు 27 లక్షల రూపాయలు విరాళాలు వస్తే ఆ 27 లక్షల విరాళంలో 80% క్షత్రియ సోదరుల నుంచి వచ్చింది అని అంటే క్షత్రియుల దాతృత్వానికి ఇంతకు మించినటువంటి ఉదాహరణ, నిదర్శనం ఏదైతే చెప్పుకోవాల్సినటువంటి పని లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా ఆ రోజు నేను చూసా, ఏదైతే గోదావరి పుష్కరాలు ఏదైతే మన ప్రాంతంలో పెద్ద ఎత్తున జరిగాయో ఆ పుష్కరాల్లో ప్రభుత్వం తరఫున మేము పెట్టేటువంటి భోజనాలు కొంత సమయానికి అందించగలిగేమో గాని ఏదైతే క్షత్రియ సంక్షేమ పరిషత్తు ద్వారా అటు నర్సాపురం గాని అటు కొవ్వూరు గాని ఉదయం వెలిగించినటువంటి పొయ్య అర్ధరాత్రి వరకు కూడా ఎంత మంది భక్తులు యాత్రికులు వచ్చినా సరే మరి వాళ్ళ కడుపు నింపినటువంటి ఘనమైనటువంటి చరిత్ర క్షత్రియ పెద్దలది మా ప్రాంతంలో గోదావరి పుష్కరాల్లో ప్రత్యక్షంగా నేను చూసినటువంటి పరిస్థితి.
ఏదైతే 2019, 2024 మేము అధికారంలో లేకపోయినప్పటికీ కూడా మరి ఏదైతే నా ప్రాంతంలో నేను ప్రత్యేకించి చూసా, ఏదైతే అత్యంత సమాజానికి అత్యంత అవసరమైనటువంటి విద్య ఏదైతే ఉందో, వైద్యం ఏదైతే ఉందో, వాటన్నిటినీ కూడా నా ప్రాంతంలో ఒక వసుధ ఫౌండేషన్ కానీ, ఒక వేగేశ్న ఫౌండేషన్ కానీ, ఒక చక్ర ఫౌండేషన్ కానీ, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నా ప్రాంతంలో ఎంతో మందికి విద్యను వైద్యాన్ని అందించడంలో ఆ ఫౌండేషన్ చేసేటువంటి మరి చరిత్ర కూడా నేను ఎప్పుడు కూడా మరవలేదు. ఈ యొక్క 127వ జయంతోత్సవాలు ఇంత ఘనంగా నిర్వహించి ఆ జయంతోత్సవాల్లో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు మరి ఏదైతే ఈ యొక్క కార్యక్రమ నిర్వాహకులైనటువంటి శివాజీరాజు గారికి, అదేవిధంగా మరి ఇంకా ఆయనకు సహకరించినటువంటి కృష్ణరాజు ఇంకా పెద్దలకు అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను చదువుకున్న స్కూల్ పేరు అల్లూరి సీతారామరాజు పబ్లిక్ స్కూల్. చైర్మన్ గారు అబ్బాయి గారు బాబు గారు ఇక్కడే ఉన్నారు. హాస్టల్ స్కూల్ ఆయన పేరు మీద నిర్వహించిన స్కూల్లో నేను చదువుకోవడం చాలా గర్వంగా అనిపిస్తుంది. దేశమంటే ప్రేమతో జనమంత జీవించాలినే, దేహము ఈ ప్రాణము భారత్కే అర్పించాలినే. దేశమంటే ప్రేమతో జనమంత జీవించాలినే, దేహము ఈ ప్రాణము భారత్కే అర్పించాలినే. వారసత్వం పాదమేలే దూకి కొనసాగాలినే, దేహము ఈ ప్రాణము భారత్కే అర్పించాలిలే. నేని నరములు తీగలవగా నను సితారే చేయుమా,